వాక్యం చదువుకుందాము. యోహాను రాసిన సువార్త చూడండి. యోహాను రాసినటువంటి సువార్త అండి. యోహాను సువార్త రెండవ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. 5వ వచనం, ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన అంటే యేసుక్రీస్తు వారని అర్థం, మీతో చెప్పునది చేయుడనెను. చాలు పిల్లరా, చాలా సింపుల్ వర్డ్ అండి, చాలా సింపుల్ వర్డ్, కానీ గోల్డెన్ వర్డ్. చాలా చిన్న పదమే, చిన్న మాటే, కానీ చాలా అద్భుతమైన మాట. ఏంటంటే కానా అనే ఊళ్ళో ఒక వివాహం జరిగింది, మనందరూ తెలుసు కదా. ఆ వివాహానికి, ఆ పెళ్ళికి యేసు ప్రభు వారు, ఆయన శిష్యులు, వాళ్ళ అమ్మ, వాళ్ళందరూ పిలువబడ్డారు. పెళ్ళికి వెళ్ళారు. ఆ పెళ్లిలో పెళ్లి జరిగింది, బాగా జరిగింది, విందు మంచి విందు జరిగింది. అయితే యూదులు వాళ్ళు ఏం చేస్తారంటే ద్రాక్షారసం ఇస్తారు. మన ఇండియా ఏరియాలో ఎక్కువగా పెళ్లి భోజనం చేసిన తర్వాత ఏమిస్తారు, జనరల్గా మనకి ఐస్ క్రీమ్లు ఇస్తారు, కిళ్ళీలు ఇస్తూ ఉంటారు కదా జనరల్గా. కానీ వాళ్ళ ఆచారంలో ఇక్కడ యూదులు ఏం చేస్తారంటే ద్రాక్షారసం ఇస్తారు. కాబట్టి పెళ్ళికి వచ్చిన అందరూ ద్రాక్షారసం ఇచ్చారు, అందరు తాగారు. తర్వాత అయిపోయింది చాలా. అప్పుడు సరిపోయేసరికి యేసు ప్రభు తల్లిగారు ఆ వివాహంలో ఉన్నప్పుడు యేసు ప్రభుతో ఒక మాట చెప్పింది ఇట్లా అని చెప్పినప్పుడు, ఇప్పుడు యేసు ప్రభు తల్లిగారు ఒక మంచి మాట అన్నాడు. ఒక మంచి మాట అన్నది ఏమంటే పరిచారకులతో, అంటే పరిచారకులు అని తెలుసుగా, పరిచయం చేసేవాడు. అక్కడ పరిచారకులు పరిచయం చేస్తున్నారు కదా. కాబట్టి వాళ్ళతో ఏమందంటే ఆయన చెప్పినది చెయ్యండి, అంతే. ఆయన ఏం చెప్తాడో అదే చెయ్యండి. గుర్తుపెట్టుకోండి, ఉదయకాల సమయంలో మంచి మాట అండి, సింపుల్ మెసేజ్ అండి. మళ్ళా మనకు ప్రార్థన ఉంది, మనం వెళ్దాం. చాలా సింపుల్ మెసేజ్, అయితే చాలా మంచి మాట ఇది. యేసుక్రీస్తు వారి తల్లిగారు ఏమంటే యేసుక్రీస్తు వారు చెప్పింది చెయ్యండి, ఆయన ఏం చెప్తా చెయ్యండి, ఇంకా మీరేమి చెయ్యొద్దు. ఆయన ఏమి చెప్తాడో అదే చెయ్యండి. చూడండి, ఆయన ఏం చెప్తాడో అదే చెయ్యండి. మనం కూడా దేవుని బిడ్డలంగా యేసు ప్రభు మనకేం చెప్తాడో అది ఎవరి ద్వారా చెప్పిస్తాడు? కాపరి ద్వారా చెప్పిస్తాడు. సంఘ కాపరి ద్వారా చెప్పిస్తాడు. మీరు ఎలా చెయ్యండి, ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి అని చెప్పిస్తాడు కదా. మీరు చర్చికి ఆలస్యంగా రండి అని చెప్పించాడు అనుకో, అప్పుడు మీరు చర్చికి ఎక్కడ రావాలా? ఆలస్యంగానే రావాలి. మీరు చర్చికి ఎర్లీగా రండి అని చెప్పినాడు అనుకో, మరి చర్చికి ఎట్లా రావాలా? ఎర్లీగానే రావాలి. లేదా 8 గంటలకు రావాలి అని చెప్పాడు అనుకో, మీరు ఎన్ని గంటలకు రావాలి? 10 గంటలకు చెప్పాడు అనుకో దేవుడు తన సేవకుడి ద్వారా, మీరు ఎన్ని గంటలకు రావాలా? 11:30కు రావాలనా? మరి ఇప్పుడు చెప్పినట్టు చేసింది కాదు ఇది. దేవుడు తన సేవకుల ద్వారా చెప్పిస్తాడు, అంతే. తన సేవకుల ద్వారా చెప్పిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు చెప్పించాడు? అబీగైలు, మోషే, అహరోను, మిరియాము. మిరియాము కూడా ఒక పాత్రే కదా. మిరియాము కూడా నడిపించింది పాటలు పాడుతూ ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి ఇది ముగ్గురు ప్రాముఖ్యం. అందులో ప్రాముఖ్యము మోషే తర్వాత అహరోను. కాబట్టి దేవుడి పిల్లరా, మోషే అహరోను చెప్పినట్టు ఇశ్రాయేలు ప్రజలు నడుచుకున్నారు. మోషేకి ఎవరు చెప్పేవాళ్ళు? దేవుడు చెప్పేవారు. అయ్యా, ఈ మాటలు వాళ్ళతో చెప్పు, ఈ మాటలు వాళ్ళతో చెప్పు అని చెప్పేసి దేవుడు మోషేకి చెప్పేవాడు. మోషే
మోషేమో ఇశ్రాయేలు ప్రజలకి చెప్పేవాడు. అట్లానే దేవుడు నాకు చెప్తాడు, నేను నీకు చెప్తాను, వాక్యం ద్వారా ఇలా చెప్పు, ఇలా తెలియపరచు అంటాడు. అలా నేను తెలియపరచాలి. కాబట్టి అక్కడ కూడా యేసుక్రీస్తు వారు తల్లిగానే ఉంటారంటే పరిచారకులతో ఆయన చెప్పింది మీరు చెయ్యండి. అప్పుడు ఆయన ఏం చెప్పాడు పరిచారకులకి? అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అక్కడ? 6 రాతి బాణలు ఉన్నాయి. 6 రాతి బాణల నిండా యేసు ప్రభు ఏం చెప్పాడు? నీళ్లతో నింపండి అని చెప్పాడు. అది ఆయన చెప్పింది. ద్రాక్షరసంతో నింపండి అని చెప్తే, అయ్యా ద్రాక్షరసం లేదు, అయిపోయింది కదా, మళ్ళీ చెయ్యాలి, మళ్ళీ తయారు చేయాలి ద్రాక్షరసం. ఐస్ క్రీమ్ అయిపోయింది, మళ్ళా తెప్పించాలి కదా, తెప్పించగా ఉండాలి కదా. కానీ అట్లనే ద్రాక్షరసం తెప్పించగా ఉండాలి. కాబట్టి ఆయన యేసుప్రభు ఏం చెప్పాడంటే అక్కడ పరిచారకులకి 6 రాతి బాణల నిండా నీళ్ళతో నింపండి అన్నాడు. నిజంగా మాట చెప్పినప్పుడు పరిచారకులకి ఏమనిపించుంటుంది? ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి కావాల్సింది? కావాల్సిందేంటి? మరి ద్రాక్షరసం కావాలి, కానీ ఈయనేంటి 6 రాతి బాణల నిండా నీళ్లు నింపమంటున్నాడు అని ఒక డౌట్ వాళ్ళు ఎలగొచ్చాలి, ఒక సందేహాన్ని వాళ్ళు ఎలగొచ్చాలి, లేదా అడగాలి. అయ్యా ద్రాక్షరసం కదా మనకు కావాల్సింది, మనకు కావాల్సింది ఏంటి? ద్రాక్షరసం కదా. మరి ద్రాక్షరసం కావాల్సి ఉంటే నీళ్లు నింపమంటున్నావేంటి అని ఒక ప్రశ్న ఆయన అడగవచ్చు. కానీ ఆమె ఏం చెప్పింది? ఆయన ఏది చెప్తాడో అదే చెయ్యాలి. దేవుడు ఏది చెప్తాడో అదే చెయ్యాలి. మనం దానికి మించి చేయకూడదు, దానికి ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. కొన్నిసార్లు రే ఎక్కువ చేయబాకు అంటలా, ఎక్కువ చేయబాకు. చెప్పింది తల్లిదండ్రులు పిల్లలకి అంటారు కదండి, ఏమంటారు? నువ్వు ఎక్కువ చేయబాకరే, నువ్వు చెప్పిందే చెయ్యి అంటావు లేదా? అట్లా దేవుడు చెప్పిందే చెయ్యాలి. మనం ఆయన చెప్పినట్టు చేయకుండా నాకు దీవెన రాలేదు, నాకు ఆశీర్వాదం రాలేదు, నాకు మేలు జరగలేదు, చెప్పండి మీరు కూడా కొన్ని, నాకు ఉపకారం జరగలేదు చెప్పండి, నాకు ఏ కార్యము జరగలేదు అని అంటే ఎట్లా? నువ్వు ఆయన చెప్పింది చెప్తున్నావా? నువ్వు ఆయన చెప్పింది చేస్తే నీ కార్యాలు జరుగుతాయి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఆ పరిచారకులు 6 రాతి బాణల నిండా నీళ్లు నింపేశారు. ఇప్పుడు అన్నాడు ఏది అపోస్తలులతో, ఆ పరిచారకులు దేవుడు ఇప్పుడు ముంచుకొని పోండి అన్నాడు. అనగానే వాళ్ళు 6 రాతి బాణల నిండా చూడగానే నీళ్లు కాదు అక్కడ ఉంది. ఏముంది? దేవుని స్తోత్రం. వాళ్ళలో ఎంత అద్భుతం, ఇది ఎంత ఆశ్చర్యం అసలు. అంటే ఆయన మాట ఇంటే అద్భుతం జరిగింది. ఆయన మాట ఇవ్వకపోతే అద్భుతము. ఇప్పుడు మన సంఖ్యాకాండం నీకు ఆ వాక్యం చదివింది కదా, వాక్యం లేవుని సంఖ్యాకాండంలో చూడండి, మళ్ళీ మీరు చూడండి ఒకసారి. అక్కడ సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో చూడండి, మీకు వాక్యంలో చూడండి. మీరు చదివారు, మంచిది, చాలా సంతోషము. పిల్లగా ఒకసారి 24వ వచనం చూడండి. అహరోను ఏలేనగా మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినలా, నా మాట వినలా, నేను చెప్పినట్టు మీరు చెయ్యలా, నా మాట వినక నా మీద తిరుగుబాటు చేశారు. కాబట్టి అతడెక్కడు? అహరోను మోషే ప్రవేశింపుడు. నేను మీకు చూపించాను దేశం. ఏంటి ఆ దేశం? సుప్రియ గట్టిగా చెప్పు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన దేశం ఏంటి? పాలు తేనెలు ప్రవహించు దేశమైనటువంటి కానాను. కానానులో మీరు ప్రవేశించడు, అహరోను ప్రవేశించడు, మోషే ప్రవేశించడు. ఎందుకన్నాడు? మీరు నా మాట, నేను చెప్పింది మీకు చేయలా, నేను చెప్పింది మీకు చేయలా. ఏం చెప్పాడు అహరోనుకి మోషేకి?
బండతో మాట్లాడండి. చూడ అవచనం ఇంకా చదివారు కదా, చూడండి అవచనం చదవమ్మా, అవచనం చదువున్నాను. వచ్చిన చెప్పు. చూడండి 8వ వచనం. నీవు నీ కర్రను తీసుకొని పోగు చేసి బండతో మాట్లాడు, బండతో మాట్లాడు, బండతో మాట్లాడు. బండ చూడు, అసలు ఆశ్చర్యమైన కావాలి, ఆశ్చర్యమైన విషయాలు, అద్భుతమైన విషయాలు, గొప్ప విషయాలు. బండతో మాట్లాడుము. ఏమి చూడంట, అసలు దేవుడికి దండం పెట్టాలి, అసలు ఆయన కాళ్ళకి దండం పెట్టాలి, ఆయన కాళ్ళకి నమస్కారం చేయాలి. అసలు చూడ ఆ మాట చూడండి, అసలు అద్భుతం అండి. బండతో అవి బండలు ఎన్ని మన కానంతరం ఎన్ని బండలు, బండతో మాట్లాడతారా చెప్పండి? మనుషులతో మాట్లాడుతుంటే మనుషులు మాట్లాడటం, మనుషులతో మాట్లాడుతుంటే మనుషులు మాట్లాడటంలా కదా. తల్లిదండ్రుల మాటలు పెళ్ళి వింటున్నారా? వింటున్నారా కదా? ఈ నోటితో మాట్లాడమంటాడు. ఏంటి ప్రభావ, బండతో సరే మాట్లాడతాడు. ఏమని మాట్లాడాలి బండతో? మీరే చెప్పండి, మీ నోటితో నువ్వు ఏం మాట్లాడాలా చెప్పు. బండ బండ నీటి మాట్లాడమన్నాడు కదా, మాట్లాడమన్నాడు కదా, బండతో మాట్లాడు. అవును, బండ లాంటి మనుషులు ఉన్నారు లోకంలో. నిన్న ఉప్పలపాడు వెళ్ళాను, ఉప్పలపాడు దేవుడు వాడుకుంటున్నాడు. మొన్న నిడమనూరు అంటే ఉప్పలపాడు యువతలే ఆ పక్కన అన్నమాట, ముసే నిడమనూరు అంట. ఆ ఊర్లో 2 రోజులు వాక్యం చెప్పాను వీళ్ళారా. మళ్ళా తర్వాత ఆ ఊరు దాటి ఉప్పలపాడు వెళ్ళాను, అక్కడ ఒక రాత్రి వాక్యం చెప్పాను. మళ్ళా రేపు 27వ తారీఖు చిలకపాడు వెళ్ళాలి, మళ్ళా 9వ తారీఖు రుద్రవారం వెళ్ళాలి. ఇలా దేవుడి దయ వల్ల ఆయన చక్కగా సేవల పరిచయంలో వాడుకుంటున్నాడు. ఆ రాత్రి ఉప్పలపాడులో వాళ్ళతో మాట్లాడాను, దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. మనుషులతో బండతో మాట్లాడమంటే మాట్లాడాలా తెలుసా? ఫ్రాన్సిస్ గారు ఒకసారి తోడేలతో మాట్లాడాడు. తోడేలతో మాటలు రాని నోరు లేని మోగ జీవులే తోడేలు, క్రూరమైన జీవులు. ఆ గ్రామంలో గొర్రెలన్నింటిని పట్టుకొని పోతుంటే ఆ గ్రామస్తులు చెప్పారు ఆ ఫ్రాన్సిస్ గారికి, అయ్యగారికి, సాగుడికి చెప్పారు, అయ్యా మా ఊర్లోకి వచ్చి ఆ తోడేలు మా గొర్రెలన్నింటిని ఎత్తుకొని పోతుంది, మనుషులను భయపెట్టిపోతుందంటే అప్పుడు అడవిలోకి వెళ్ళి, అరణ్యంలోకి వెళ్ళి ఆ తోడు లేకుండా దాన్ని అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ సాగుకుని చూడగానే బయటకు వచ్చింది, వచ్చి ఆయన మీద దోకపోయింది. ఆ ఫోటో కూడా నీకు చూపిస్తాను మీకు. నేను దోకపోయేసరికి వెంటనే ఇట్లా అన్నాడు, చెయ్యి ఇట్లా అన్నాడు, ఆగిపోయింది. ఆగిపోయింది. అన్నీ దాడి చేయబోయే ఆ తోడేలు కూడా ఇట్లా చెయ్యనగానే ఆగిపోయింది, సైలెంట్ అయింది. అప్పుడు ఫ్రాన్సిస్ అయ్యగారు ఆ తోడేలతో మాట్లాడాడు. తోడేలా ఇదిగో ఈ గ్రామంలోకి రాబాకు, ఒకవేళ వచ్చినా గొర్రెలు తీసుకెళ్ళొద్దు, నీకు వాళ్ళు కావలసిన ఆహారం పెడతారు, నువ్వు తిని వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు తలూపిందంటే ఎట్లా, తోడేలు ఎట్లా తలూపిందంట. సరే తలూపడం కాదు, నాకు ప్రామిస్ అయ్యి అన్నాడు. అప్పుడు తన చేయి చాపది ఆ పిల్ల ఫ్రాన్సిస్ చేతులు చేసిందంట. నేను ఇక్కడ నుంచి ఈ గ్రామంలోకి నేను వెళ్తాను, కానీ గొర్రెలను నేను వేటాడను, తీసుకొని పోను, వాటిని చంపను అని చెప్పేసి ప్రామిస్ చేసింది. అప్పుడు ఆ గ్రామస్తులు దానికి అంత అన్నం వేసేవాళ్ళని, అన్నం తినిపోయేదంట. చూడండి, కనుక జంతువులతో భక్తులు మాట్లాడారు. దేవుడు మాట్లాడమంటే మాట్లాడాలంతే.
దేవుడు మాట్లాడమంటే మాట్లాడాలా. ఆయన మాట్లాడమన్నాడు అంతే, నువ్వు మాట్లాడన్నాడు అంతే, మాట్లాడాలా. ఎవరితో మాట్లాడమన్నాడు? అహరోన్ని, మోసేని బండతో మాట్లాడమన్నాడు. ఎవరన్నా ఇంటే నవ్వుకుంటుంటారు కదా, వాక్యం తెలియని వాళ్ళు, వాక్యం ఎరగని వాళ్ళు నవ్వుకుంటారు. బండతో మాట్లాడమనేది ఏంది? ఇంకోటి అద్భుతమైన మాట ఇంకోటి చదువుతున్నావు, బండ నీళ్లు ఇచ్చునంటున్నాడు. జనమే ఇట్లా నీళ్లు, అదవుతుందా? ప్రజలే ఇట్లా నీళ్లు. దాహం వేస్తే నీళ్ళు అడిగితే నీళ్ళు ఏమి లేవు అంటారు, మాకు దొరకట్లేదు అంటున్నారు. ఇంకా ఎండాకాలం వచ్చిందంటే ఇంకా కష్టం. కొన్ని ఏరియాల్లో నీళ్లు దొరకవు, మనకైతే దొరుకుతున్నాయి దేవుని మహాకృపను బట్టి. కొన్ని ఏరియాల్లో దొరకవు నీళ్లు. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడు, బండతో మాట్లాడమన్నాడు అంతే. బండతో మాట్లాడు, నీళ్ళు ఇస్తుందని. అప్పుడు వీళ్ళు చెప్పినట్టు చేశారా? చేయలా. అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి పట్టమన్నాడా? చెప్పు, మీరు చెప్పండి. పట్టమన్నాడా? బండను పట్టమన్నాడా? మరి ఆయన చెప్పింది చేయమన్నారు ఇక్కడ యేసు తల్లి గారు. ఆయన చెప్పింది చెయ్యన్నాడు. ఆమె ఏమన్నట్టు, ఆయన చెప్పినది మీరు చెయ్యండి. అది మంచి సబ్జెక్ట్ అండి, ఇది మంచి వాక్యం అండి. ఇది ఆయన చెప్పింది చెయ్యండి. ఆయన చెప్పండి మీరు. ఒకవేళ మోషే ఆ బండిని కొట్టు అంటే నువ్వు కొట్టాలి. ఆయన పట్టమల్లా ఏమన్నాడు? మాట్లాడన్నాడు. నువ్వు మాట్లాడితే నీడిచ్చింది. ఎట్టించిందంటే దేవుడి మహిమంతే. దాని నుంచి దేవుడు నీళ్ళు తెప్పిస్తాడు. ఆయనకి అసాధ్యమైంది ఏముంది? ఆయన చేయలేదని ఏముంది? ఆయన జరిగించలేని ఏముంది? మనమే మన అవిశ్వాసం వల్లే, మనం చెప్పినట్టు చేయకపోవటం వల్లే, రండి, మనము మన ఆలోచన ప్రకారం చేయటం వల్లే మనం ఏది కూడా సక్సెస్ కాలేకపోతున్నాం. మనం ఏది కూడా ఏమని అభివృద్ధిలోకి రాలేకపోతున్నాం. మనం అద్భుతాలు చూడలేకపోతున్నాం. నువ్వు ఆయన చెప్పింది చేస్తే వాళ్ళకేం చెప్పాడు? 6 రాత్రి పాడంగా నీళ్లు నింపమన్నాడు. నీళ్లు నింపేశారు అంతే వాళ్ళు. ఇక్కడ కూడా మోసేతో అహరోనుతో ఏం చెప్పాడంటే, మీరు ఆ బండతో మాట్లాడండి అన్నాడు. దేవుడు చెప్పిందే చెయ్యాలి. అర్థమైందా? కాబట్టి ఆయన చెప్పింది చెయ్యాలి అన్నాడు కదా. అక్కడ నాకు విరోధముగా, చూడు, నా మాట వినకపోవటం వల్ల నేను వాళ్ళకి విరోధంగా అయితేనే అంటున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిందే చెయ్యాలి. అంతకు మించి మనం ఏమీ చేయకూడదు, ఎక్కువ చేయకూడదు. ఏం చెప్తాదే 6 సార్ అయ్యగారు 3కి పోతాం. అయ్యగారు పోయిపోతే ఎన్ని బాగుంది? మీరు 3 పోతారు ఏంటంట చెప్పండి. కనుక దేవుని బిడ్డలారా, ఆయన చెప్పింది మనం చెయ్యాలి. అంతకు మించి మనం ఏం చేయకూడదు. నేను 10 గంటలకు రమ్మల్లా ప్రార్థనకి. నువ్వు మన సాకులు చెప్పొద్దు. నాకు బాగులేదను, నాకు కాళ్ళు నొప్పిలేను, నాకు పని నుండి అలసలేదు, ఇంకా అవసరంలా. ఆయనకి అయ్యొద్దు. నువ్వు ఆ సాకులతో పనిలే. మోషేకి చెప్పింది అదే. నువ్వు నాతో మాట్లాడమన్నాడు కానీ నేను కొట్టమల్లా. చెప్పినట్టు చేయకపోవటం వల్ల పాలు తేళ్లు ప్రవహించు దేశమైనటువంటి కానాను వాళ్ళు చేరలేకపోయారు, చూడలేకపోయారు. చాలని వాళ్ళు చూసేరేమో దూరం నుంచి చూడపోయిందని మోసే చూసుంటారు. ఆ పండుగ చూశారు కానీ దానిలో ప్రవేశించలేకపోయారు. కారణం ఆయన చెప్పింది చేయలేదు. చెప్పింది చేయలా. నువ్వు చెప్పింది చెయ్యి. నువ్వు చెప్పింది చేయకుండా నాకు అది జరగలేదు, నాకు ఇది జరగలేదు అంటున్నావు. నువ్వు చెప్పింది చేస్తే ఎందుకు జరగదు? నువ్వు చెప్పింది చేస్తే ఎందుకు జరగదు? పరీక్ష రాసే పిల్లోడికి 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ పరీక్ష రాసే పిల్లోడికి ఏం చెప్తారు తెలుసా? అబ్బాయి 9 గంటలకు పరీక్ష, 9 గంటలకు పరీక్ష,
మీరు 10 నిమిషాలు తక్కువ మీకు 9ంటికి ఇక్కడ ఉండాలి. అంతగా దాడితే మిమ్మల్ని ఎలా చేయము, ఎగ్జామ్ రాయని, ఎగ్జామ్ హాల్లోకి ప్రవేశించమంటారు. అందుకే వాళ్ళు నొప్పుతా రోజుతా ఏం చేస్తారు, పరుగులు తీస్తా, చెమటలు పడతా, ఏమండి ఎండాకాలం పరీక్షలు కాబట్టి పరుగులు తీసుకుంటా ఆ 9 గంటల లోపు ఎగ్జామ్ హాల్లో 8 గంటలకే బయలుదేరి ఉన్నారు. ఆ భయంతో అమ్మో ఎక్కడ గేట్ వేస్తారో, ఎక్కడ నా బిడ్డ పరీక్ష రాయకుండా వెళ్ళిపోతారు, ఆ భయంతో 8 గంటలకి వెళ్ళి కూర్చుంటారు. కానీ మీకు ఆ భయం లేదు, మీకు ఆ భయం లేదు. లేదు కనపడుతుంది కదా స్పష్టంగా తేటగా. మీ ఇష్టం వచ్చిన టయానికి వస్తా ఉంది, మీ చివరికి ఇష్టం వచ్చినట్టు ఎప్పుడంటే ఎలా కొత్త కాదు. అందుకే మనం సక్సెస్ కాలేకపోతున్నాం, మనం మేలు పొందలేకపోతూ ఉన్నాం. దేవుని బిడ్డ ఇది వాస్తవం, ఇది సత్యం అని చెప్పింది మనం చెయ్యాలంతే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అన్నాడు కదా, ఆరోన్ చనిపోతే అది చూడకు, అది దాంట్లో చేరకుండానే చనిపోయాడు. ఎందుకంటే రీజన్ చెప్పాడు, నేను నా మాట వినలేదు. ఎక్కడన్నా విన్న వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు 6 రాత్రి మాలిన నింపమంటే నింపేశారు, అద్భుతం చేశారు. నీళ్లు ద్రాక్షారసముగా అంటే మాట తింటే ఒక అద్భుతము. దేవుడు మాట తింటే నీకు అద్భుతం జరిగింది. నీ పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు, నువ్వు అడిగి దేవుడు ఇస్తాడు. అయితే నువ్వు చెప్పిందే చెయ్యాలని, నువ్వు చెప్పిందే చెయ్యాలంటే, నువ్వు చెప్పిందే చెయ్యాలి. ఏలి ఒకసారి సందర్భంలో చెప్పాడు చూడండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం చూడండి. దేవుడు చెప్పిందే చేశాడు ఆయన. ఇట్లా దేవుడు చెప్పిందే చెయ్యాలి. మనం నేనేనంతే సావకుడుగా ఆయన చెప్పిందే నేను చెయ్యాలి. చూడండి, చూసుకున్నారా? మొదటి రాజు గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చూడమ్మా. అంతట యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై చెప్తున్నాడు ఆయన, నీవు సీదోను పట్టణ సంబంధమైన ఎవరికి పంపన్నాడు, ఆ ఊరికి పో, అతడు ఉండు, నిన్ను పోషించడానికి ఆయన చెప్పాడంటే ఆల్రెడీ. నేను చెప్పుకున్నాను ఆమెకి ఏమని, నీ దగ్గరకు ఒక దైవజనుడు వస్తాడు, ఆయన్ని చూసుకునే బాధ్యత నీది, నేను సెలవిచ్చాను, నేను చెప్పాను అని అంటున్నాడు. నువ్వు వెళ్ళు, ఆ ఊరికి వెళ్ళు. ఏ ఊరికి వెళ్తున్నాడు చెప్పండి గట్టిగా. కాబట్టి ఇప్పుడు ఏలియా సారేపతి ఊరికి వెళ్ళాడా, లేకపోతే ఇంకో ఊరు వెళ్ళాడా? యోనాని ఎక్కడికి వెళ్ళమన్నాడు? గట్టిగా 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 చెప్పండి త్వరగా. నినివేకి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? తర్షీషుకి వెళ్తున్నాడు. వెళ్ళమని ఎక్కడికి? నినివేకి వెళ్ళు. దేవుడు చెప్తే వెళ్ళండి. ఆయన ఏ ఊరికి వెళ్ళమంటే ఆ ఊరికి వెళ్ళాలా? రే అబ్బాయి, ఇదిగో ఈ పరిచర్య నీ బిడ్డకు అప్పగించి నువ్వు తమిళనాడు వెళ్ళంటే నేను తమిళనాడు వెళ్ళాలా? వెళ్ళమంటే వెళ్ళాలి. అయ్యా నాకు తమిళనాడు వెళ్తే తమిళ రాదు కదా, మరి నేను ఎట్లా, నాకు తెలుగు వచ్చానే, నువ్వు తమిళనాడు వెళ్ళమంటున్నావు, మరి నాకు తమిళ రాదు కదా, నేను అనకూడదు. తమిళ వచ్చో రాదో, తెలుగు వచ్చో రాదో, ఇంగ్లీష్ వచ్చో రాదో ఆయన తెలుసు, ఆయనకు తెలుసు నా సంగతి. ఆయన వెళ్ళమన్నాడు, నేను వెళ్ళాలా, అంతే. దట్స్ ఆల్. ఇంకా నేను ఏమీ మాట్లాడకూడదు. ఇప్పుడు ఏరియా ఎక్కడికి వెళ్ళమన్నాడు? సరే ఆ ఊరికి వెళ్ళమన్నాడు. ఆ ఊరు ఎవరింటి దగ్గరికి వెళ్ళమన్నాడు? బాగా ధనవంతురాలైనటువంటి ఒక ఆమె ఇంటికి వెళ్ళని చెప్పాడా? ఏమీ లేదు ఆమె తినడానికి కూడా దిక్కులేదు, తినడానికి కూడా దిక్కులేదు, తినడానికి కూడా తినలేదు సరిగా.